నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. జడ్జి రామకృష్ణ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం గోపి గారు. అదేవిధంగా మీకు మన తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము చెప్పడం మర్చిపోయాం. ధన్యవాదాలు మాకు గుర్తు చేసినందుకు. అంటే 3 రోజులు అయింది కదా, చాలా సంతోషం. ఈ నూతన సంవత్సర దీన్నే సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ఫోటో మీకు చూపిస్తాను. ఈ ఫోటో చూపించినప్పుడు అంటే మిమ్మల్ని రెచ్చగొట్టాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ వ్యవస్థలో ఇలా ఎందుకు జరుగుతుందని అడగడం నా ఉద్దేశం. ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన రకరకాల క్యాడర్లో ఉన్నటువంటి పోలీసులు చుట్టుపక్కలంతా, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో. ఈ ఫోటో చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఎమ్మెల్సీ అనంతబాబు అంటే ఎవరో అందరికీ తెలిసిన విషయమేగా, ఏమనిపిస్తుంటుంది మీకు? గోపి గారు సార్, ముఖ్యంగా పోలీసు వాళ్ళు ఒక ముద్దాయితో సార్ ఈ విధమైనటువంటి ప్రోగ్రాంలు చేయడం, ఈ విధమైనటువంటి క్లిప్పింగ్స్ ప్రపంచానికి తెలియచేయడం అన్నది అతని కేసులో ఉన్నటువంటి సాక్షులను ఒక రకంగా బెదిరించడము, లేకపోతే కేసును ప్రభావితం చేయడము కోసమే అని ఒక న్యాయమూర్తిగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే సామాన్యులు ఎవరు ఇక్కడ ఆయన చుట్టూ లేరు. మొత్తం అందరూ కూడా ఆ సర్కిల్కి సంబంధించి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అందరూ కూడా అనంతబాబు గారి చుట్టూ చేరారు. వీళ్ళు ఏం కానిస్టేబుల్ క్యాడర్ ఉన్నవాళ్ళు కదా, అందరూ పై స్థాయి అంతా స్టార్లు ఉన్న వాళ్ళే. అవును, అన్ని స్టార్లు, అంతా 3 స్టారు, అవును, డబుల్ స్టారు, వీలైతే ఐపీఎస్ ట్యాగులు కూడా ఉన్నాయేమో, కొంచెం క్లియర్గా మనం చూడాలి. అనంతబాబు అనే అతను ఏ విధంగా ఫేమస్ అయ్యాడంటే ఈ రాష్ట్రంలో, ముందు రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ శవం కనపడకుండా ఆ శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేయడము, లేకపోతే ఒక గోతులు వేసి పూడ్చిపెట్టడము, ఒక నదిలో పారవేయడము చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంపడములో స్టైల్ మారింది. చంపిన శవాన్ని ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి ముందరే డెలివరీ చేసి, అదిగో మీ శవాన్ని దహనం చేసుకోండి అంటూ చెప్పిపోయేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నాం. అటువంటి ప్రబుద్ధుల్లో ప్రథముడు ఈ అనంతబాబు. ఆయన ఒప్పుకున్నాడు, నా డ్రైవరు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోరీ డెలివరీ చేశానని ఒప్పుకున్నటువంటి ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకి పోలీసులు ఈ విధంగా హానర్ చేయడం, పోలీసులు ఈ విధంగా అతని చుట్టూ ఈగల్లాగా బెల్లం ముందర వాలేటువంటి ఈగల్లాగా వాలడం, ఇది వ్యవస్థకే ఒక పెద్ద చంపపెట్టు లాంటిది. ఎందుకంటే వ్యవస్థ అన్నది రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. పోలీసులు ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాత్రమే పనిచేసేవాళ్ళు కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క రక్షణ బాధ్యత చూడవలసినటువంటి బృహత్కరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. మరి అటువంటి పోలీసులు ఒక ముద్దాయి, అది కూడా అత్యంత హేయమైనటువంటి, ఒక హీనాతిహీనమైనటువంటి హత్యా నేరములో ముద్దాయిగా పేర్కొనబడినటువంటి ఒక ముద్దాయి చుట్టూ ఈ విధంగా వాళ్ళు వాలడం సభ్య సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆ రోజు బెయిల్పై విడుదలైనప్పుడు గజమాలతో సత్కరించి తీసుకొచ్చిన సందర్భం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో ముఖ్యమంత్రిగా ఉంటూ ఈయన వెంట పెట్టుకుని తిరిగినటువంటి సందర్భాలు, ఈరోజు పోలీస్ అధికారులంతా ఆయన దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చి ఆయన్ని సత్కరిస్తున్న సందర్భాలు, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల పరిస్థితి ఎంత దీనంగా, ఎంత హీనంగా ఉందో ఈ యొక్క అనంతబాబు ఎపిసోడ్ని బట్టి చెప్పగలం. ఎందుకంటే చంపబడ్డవాడు ఒక దళితుడు, ఇది రాష్ట్రానికంతా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. చంపినవాడు అనంతబాబు, ఇది అందరికీ తెలుసు, అతనే ఒప్పుకున్నాడు. అటువంటి వ్యక్తిని గజమాలతో సత్కరించినటువంటి వైసీపీ శ్రేణులు
అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మేము దళితుల పట్ల మాకు ఎటువంటి కన్సర్న్ లేదు, దళితులపైన మాకు ఎటువంటి ప్రేమ అభిమానాలు లేవు, దళితులను హక్కులను పరిరక్షించవలసినటువంటి బాధ్యత మాకు లేదు అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా దళిత సమాజానికి చెప్తున్నాడు. తన చేష్టల ద్వారా, తను నోటితో మాట్లాడుతున్నది ఒకటి, తను చేతులతో చేస్తున్నది ఒకటి. తను నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ రాగాలు తీస్తూ మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో చేతులతో ఏం చేస్తున్నాడు? ఆ ఎస్సీలను ఎస్టీలను చంపి వాళ్ళ రక్తంతో స్నానం చేస్తున్నాడు, చంపిస్తున్నాడు, చంపిన వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాడు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాడు, పదవులు కట్టబెడుతున్నాడు. దీన్ని ఏ కోణంలో చూడాలి? దళిత జాతిని అంతమొందించడానికి పుట్టినటువంటి కలియుగ రాక్షసుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేనంటాను. అనంతబాబుకి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి అసలు? అనంతబాబు ఏంటి జగన్మోహన్ రెడ్డికి? లేకపోతే అనంతబాబు ఏంటి అక్కడ ఉన్నటువంటి అధికారులకి? ఆయన ఒక ఎమ్మెల్సీలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో, కానీ అనంతబాబు ఎందుకు అంత ప్రత్యేకం? అనంతబాబు వల్ల జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఏమన్నా లబ్ధి ఉందా? లేకపోతే ఎందుకు అంత ప్రత్యేకం అనంతబాబు? గోపి గారు, అనంతబాబు ఏ ప్రాంతానికి చెందినవాడు? ఏజెన్సీ అంటే ఏంటి? రత్నగర్భ. ఏజెన్సీ ప్రాంతంలో లభించేటువంటి రత్నాలు, వజ్రాలు, మైకా లాంటి మైనింగ్, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, అడవుల్లో లభించేటువంటి అనేక రకాలైనటువంటి వనమూలికలు, ఇప్పుడు గంజాయి. ఆంధ్రప్రదేశ్లో గంజాయి ప్రపంచంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అంటే ఆ గంజాయిని పండిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి కాపు కాసేటువంటి ఒక కాపు కూలి కావాలి. ఆ కాపు కూలి ఈ అనంతబాబు చేసినటువంటి ఈ హత్యా నేరాన్ని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి అనంతబాబును తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అనంతబాబు ద్వారా తన యొక్క నేర సామ్రాజ్యమైనటువంటి గంజాయి తోటలను, అక్కడ ఉన్నటువంటి మైనింగ్లో లభించేటువంటి వివిధ రకాలైనటువంటి వనరులను కొల్లగొడుతున్నాడు. దానికంతా కూడా కాపు కూలి ఈ అనంతబాబు. కాబట్టి ఈ అనంతబాబును సేవ్ చేయడానికి దళితులతో మేనమామ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంసమామలాగా మారి ఈరోజు దళిత బిడ్డలను ఉసురు తీస్తున్నాడు. లేకపోతే తన సొంత డ్రైవర్ని చంపి నేరం ఒప్పుకున్న వ్యక్తికి నువ్వు ఛార్జ్ షీట్ వేయకుండా కోర్టుల్లో డిఫాల్ట్ బెయిల్ ఇప్పించి నువ్వు బయట తిప్పుతున్నావంటే నిన్ను మనిషి అన్నాలా, మృగం అనాలా నేను అడుగుతాను. అంటే అక్కడ ఉన్న అధికారులు కూడా ఇలా సాగిల పడుతున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఆదేశాలు వెళతాయా? అనంతబాబు మనోడు, లేకపోతే అనంతబాబుకి మీరు ఇలా సహకరించండి అని అట్లా ఏమన్నా ఆదేశాలు వెళతాయా? గోపి గారు, మీకు ఒక చోట ఒక యాపిల్ పండు పెడతాను, ఒక చోట బంగారపు నెక్లెస్ పెడతాను, మీరు రెండిట్లో ఏది తీసుకుంటారు? డెఫినెట్గా బంగారం దగ్గరికి వెళ్తాం కదా. అధికారులు కూడా అంతే, ఆకలి అవుతున్నా అధికారులు కూడా అంతే. నీకు నెలకు వచ్చే జీతం 1,50,000 రూపాయల కల చూస్తావా? నెలకు వచ్చే ₹1,00,00,000 వైపు చూస్తావా? నువ్వు ₹1,00,00,000 వైపు వచ్చేటువంటి ఆదాయం వైపు ఈరోజు అధికారులందరూ చూస్తున్నారు. కాబట్టి ఆ ₹1,00,00,000 ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి రూపంలో కనపడుతోంది. కాబట్టి అంత అవినీతికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ అధికారులు అయితేనేమి, రెవెన్యూ అధికారులు అయితేనేమి, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు అయితేనేమి, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు అయితేనేమి, విద్యుత్ అధికారులు అయితేనేమి, ఏ అధికారి అయినా జగన్మోహన్ రెడ్డి నేరాలకు సపోర్ట్ చేస్తూ వాడి అడుగులకు మడుగులెత్తుతున్నారంటే దానికి కారణం ఆడు చూస్తున్నటువంటి ₹1,00,00,000 అవినీతి సంపాదన. అదే ఈరోజు జరుగుతుంది. అనంతబాబుకి ఎందుకు కట్టబెట్టారు ఈ బాధ్యతలన్నీ మీరు అంటున్నట్టు? అనంతబాబు అని బోల్డ్ ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా అక్కడ. ఎంతమంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి కోటగిరిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందుకే ఆయన రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 ప్రాంతీయ సంచాలకులుగా 3 రెడ్లను నియమించుకొని ఆ 3 రెడ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను లీక్ చేసుకుంటూ ఆ 3 ద్వారా రాష్ట్రాన్ని అంతా దోచుకుంటున్నాడు. అందులో భాగంగా
అటవీ ప్రాంతానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి పట్టు ఉన్నటువంటి అనంతబాబుని అతను అక్కడ సెలెక్ట్ చేసుకున్నాడు. కృష్ణా జిల్లాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయోధ్య రామిరెడ్డిని ఒక దగ్గర సెలెక్ట్ చేసుకున్నాడు. వైవి సుబ్బారెడ్డిని ఒక చోట పెట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర సంపదను దోచుకొని ఆ సంపదను ఈ యొక్క తుగ్లక్కు చేరవేసేటువంటి సామంతులు వీళ్ళు. అందుకే ఇక్కడ అంటున్న ప్రజాస్వామ్యంలో నియంతృత్వము అని. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఈరోజు నోరిప్పి మాట్లాడుతున్నారా? రైట్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డామని చెప్పబడుతున్నటువంటి ఎంపీలు ఎవరైనా ఆ రాష్ట్ర ప్రజల గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఒక్క మాట అయినా ఏ వేదిక పైన మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసామా? ఎక్కడా లేదే. అసెంబ్లీ వేదికగా ఒక్క ఎమ్మెల్యే కూడా మా ప్రాంతంలో పలానా సమస్య ఉంది, మా ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, మా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంది, మా ప్రాంతంలో సమస్య ఉంది, మా ప్రాంతంలో మురుగునీటి కాలువల సమస్య ఉంది, మా ప్రాంతంలో వ్యవసాయ సంబంధించినటువంటి కాలువల పరిస్థితి ఈ విధంగా ఉంది, మా ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంది, మా ప్రాంతంలో పలానటువంటి రుగ్మతలు పెరుగుతున్నాయి, దీనికి ఇరుగుడు ఏమైనా మనం ఆలోచిస్తామా అని అసెంబ్లీలో కానీ ఏ వేదిక పైన కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా ఈ 4.5 సంవత్సరంలో ప్రశ్నించినటువంటి సందర్భాన్ని చూసామా? అంటే ప్రజాస్వామ్యంలో నియంతృత్వము నడుస్తోంది కాబట్టి ఒకే ఒక హిట్లర్ ఒక బాబులాగా ఈ జగన్ బాబు తయారయ్యాడు కాబట్టి ఆ విధమైనటువంటి దుర్భర అత్యంత దుష్టమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. సో మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాన్ని అనంతబాబుకి ఇచ్చారు కాబట్టి ఆయనకి అంత ప్రాధాన్యం అక్కడ. అనంతబాబుకి ఇవ్వడం కాదు, నేను అంటున్నది ఏమిటి, కాపు కూలీ అని. ఓహోహోహో. దీన్ని రకరకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.